ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ట్రస్ట్ ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాట్సాప్ గ్రూప్‌లలో కూడా ఇచ్చాను. అండ్ ఈ దాంట్లో ఈ లింక్ అనేది మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపర్తి వెంకట్రావు సారు పంపించినటువంటి ఈ యొక్క అడ్రెస్ అనమాట. బీసీటీ కాయిన్‌కి సంబంధించినటువంటి అడ్రెస్. దీన్నైతే కాపీ చేసుకొని మన కిబో అకౌంట్‌లో ఇయ్యొద్దు. పొరపాటు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వాలెట్‌లో ఇన్‌పుట్ చేసుకోవాలి. ట్రస్ట్ వాలెట్‌లో ఎలా ఇన్‌పుట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాను. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మనకు రావడం జరుగుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఇవన్నీ కాయిన్స్ ఉండవు. ఇక్కడ లాస్ట్ కన్న తర్వాత ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. మేనేజ్ క్రిప్టోని క్లిక్ చేసుకోండి. మేనేజ్ క్రిప్టోని క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత టోకెన్ అని ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ ఇథీరియం అని ఉంటుంది. ఇథీరియం కాడ మీరు ఏం చేస్తారంటే బిఎన్‌బి స్మార్ట్ చైన్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అడ్రెస్‌ని పేస్ట్ చేయండి. అడ్రెస్‌ని ఒత్తిపట్టి పేస్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ పేస్ట్ అన్నా కూడా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద డౌన్‌లో మీకు గోవర్ధన్ అనే నేమ్ గూడా రావడం జరుగుతది. ఇక్కడ చూడండి. గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ బీసీటీ 18 అని రావడం జరిగింది. ఈ విధంగా మీకు రావడం జరుగుతది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్‌పుట్ అని ఉంది గదా! కింద బ్లూ కలర్‌లో ఇన్‌పుట్ అని ఉంది. ఈ ఇన్‌పుట్‌ని క్లిక్ జేసుకోండి. ఇన్‌పుట్‌ని క్లిక్ జేసుకోగానే మన కాయిన్ అనేది ఇన్‌పుట్ సక్సెస్‌ఫుల్లీ యాడెడ్ అని రావడం జరిగింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెండ్, రిసీవ్డ్, స్వైప్, బై అని ఉంది. ఇక్కడ రిసీవ్డ్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ జేసుకోవాలి. క్లిక్ జేసుకుంటే రిసీవ్డ్ మనకు ఏదైతే అడ్రెస్ ఉంటుందో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ కనిపియడం జరుగుతుంది. కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్ అమౌంటు అండ్ షేరు. ఇక్కడ కాపీ అనే దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. కాపీ అనే దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కిబో అకౌంట్‌లోకి రావాలి. కిబో అకౌంట్‌లోకి రావాలి. కిబో అకౌంట్‌లోకి ఇదైతే ఫస్ట్ అయితే ఇన్‌పుట్ జేసుకోవడం జరిగింది. ఇన్‌పుట్ జేసుకున్న తర్వాత రిసీవ్డ్‌ది మనం ఆప్షన్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మన కిబో అకౌంట్‌లోకి రావాలి. అకౌంట్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో 3 లైన్స్‌ని క్లిక్ జేసుకోండి. 3 లైన్స్‌ని క్లిక్ జేసుకున్న తర్వాత బీసీటీ వాలెట్ అడ్రెస్ ఉంది గదా! దీని మీద క్లిక్ జేసుకోండి. దీని మీద క్లిక్ జేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రెస్‌ని పేస్ట్ చేయండి. అడ్రెస్‌ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ జేసుకోండి. సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్? ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్. కన్ఫర్మ్ ఆర్ క్యాన్సెల్. కన్ఫర్మ్ అని క్లిక్ జేసుకోండి. కన్ఫర్మ్ అని క్లిక్ జేసుకోగానే సక్సెస్ యువర్ వాలెట్ యాడ్ అడ్రెస్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే అని క్లిక్ జేసుకోండి. ఇంతే వెరీ సింపుల్. ఇప్పుడు మళ్ళీ 3 లైన్స్‌ని క్లిక్ జేస్తున్నా. మళ్ళీ బీసీటీ వాలెట్ అడ్రెస్‌ని క్లిక్ జేస్తున్నా. ఇక్కడ చూడండి వాలెట్ అడ్రెస్ ఫిక్స్ అయిపోయింది. యాడ్ అయిపోయింది. ఇంక మనం ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? ఈ విధంగా మనము మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపర్తి వెంకట్రావు సార్ ఇచ్చినటువంటి అడ్రెస్‌ని తీసుకొచ్చుకొని మన ట్రస్ట్ వాలెట్‌లో ఇన్‌పుట్ జేసుకొని, ఇన్‌పుట్ జేసుకున్న తర్వాత మన బీసీటీ కాయిన్ మన ట్రస్ట్ వాలెట్‌లో ఉన్నటువంటి అడ్రెస్‌ని తీసుకొచ్చుకొని, మన కిబో అకౌంట్‌లో అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మీ డౌన్ లైన్‌లో, మీ లైఫ్ లైన్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి. అండ్ మీరేమన్నా మెర్జ్ చేసుకున్న అకౌంట్‌లు గానీ, మెర్జ్ చేసుకున్న అకౌంట్‌లయితే ఇందులో మీరు మీ సొంతంగా మెర్జ్ చేసుకుర్రనుకో, ఆ అకౌంట్‌లో ఉన్న ఐడీలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ గూడా ఒకే ట్రస్ట్ వాలెట్‌కొచ్చేస్తాయి. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఆహ్, ఏదైనా మీ సొంతం మీ వైఫ్‌ది గావచ్చు, మీ సిస్టర్‌ది గావచ్చు, మీ బ్రదర్‌ది గావచ్చు, లేదా మీ కూతురు, మీ కొడుకుది అలా ఏమైనా మీ ఇంట్లో వాళ్ళ ఐడీలుంటే అవి అలాగలాగా కేవైసీ చేసి పెట్టినయి అయితాయి. అవి మెర్జ్ చేయకపోతే ఇండివిడ్యువల్‌గా ఉన్నట్టయితే వాటన్నిటికి కూడా అదే ట్రస్ట్ వాలెట్ ఒక్కటే ట్రస్ట్ వాలెట్ అడ్రెస్‌ని అన్నిటికి కూడా ఇవ్వచ్చు. అన్నిటికి ఒకటే ట్రస్ట్ వాలెట్ ఇచ్చేసి అప్డేట్ చేసేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది మీకు చెప్దామన్న ఆలోచనతోటి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు షేర్ చేయడం జరుగుతుంటది. ఓకేనా? మన కేవైసీ కార్డ్ గురించి కావచ్చు, కిబో గురించి కావచ్చు,
కేబీసీ కాయిన్ గురించి కావచ్చు, 1-3 ప్రాజెక్ట్ గురించి కావచ్చు. ప్రతి ఒక్కదానికి ప్రతిరోజు మనకు ఇదే జూమ్ లింక్‌లో ప్రతిరోజు మీకు చెప్పడం జరుగుతుంటది. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు షేర్ చేయడం జరుగుతుంటది.